మీద ఎలాంటి అభిప్రాయం లేదని చెప్పిందా? మొహం ఎందుకు అలా వేలాడేసుకున్నావు? చెప్పేవా లేదా అన్నయ్య? లేదు. లేదా? లేదు, దానికి తగ్గ టైం కుదరలేదు. ఇంత లేట్ గా వచ్చి కూడా దానికి తగ్గ టైం కుదరలేదని చెప్తావేంటి? నువ్వు మూసుకొని పడుకో. నీ బాధంతా నా లవ్ సక్సెస్ అయిందా లేదా అని కాదురా, నీ వదిన ఈ ఇంట్లో ఉంటుందా లేదా అని. నోరెత్తం తగిన సమయం కాదనిపించిందిరా. మరి అంత బిల్డప్ ఇచ్చి వెళ్ళావేంటి? తనే డ్రైవ్ చేస్తానని నేను తీసుకెళ్తే గుడ్ న్యూస్ తో వస్తావు అనుకున్నావు. పడుకోమంటారా, తెల్లారులు మాట్లాడుతూనే ఉండమంటారా? జరుగు, పడుకో. తిన్నారా? ఏదో చెప్పి ఏదో చేసావేంట్రా? రే వదిలేయండి. ఇలాంటి సున్నితమైన విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. చెప్పే సందర్భం రాలేదేమో. కన్నా, నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. చక్రిని తీసి పారేసినట్టు మాట్లాడుతున్నావు. వాడు నీ మీద ప్రేమతో తిరిగి ఏమీ అనడం లేదు. అది అలసుగా తీసుకోవద్దు. రేకేశ్వా, నువ్వేంట్రా వెటకారం ఎక్కువైపోయింది? మహాలక్ష్మి ఇల్లు వదిలిపోతే వాడెంత పిచ్చివాడైపోయాడో తెలుసా? దేనికైనా టైం రావాలి. వాడిని రెచ్చగొట్టద్దు, ఎగతాళి చేయొద్దు. పడుకోండి. సరే అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. ప్రశాంతంగా పడుకోరా. మధ్యాహ్నం లంచ్ లోకి వెజిటబుల్ రైస్ చేయనా? ఏదైనా చేయండి, కానీ బాగా చేయకండి. ఎందుకమ్మా? మా దివ్య హాస్టల్ ఫుడ్ బాగుండదని నా ఫుడ్ తీసుకుని తినేస్తుంది. నేను ఆ హాస్టల్ ఫుడ్ తినలేక చచ్చిపోతున్నాను. సరే, ఇద్దరికి సరిపడా చేస్తానులేమ్మా. పర్లేదులే పెద్ది, అదే షేర్ చేసుకుంటాం. అవసరం లేదమ్మా. మన వల్ల ఒకరు తృప్తిగా కడుపు నిండా తిన్నారంటే అది మనకు పుణ్యమే కదా. పెద్ది, మీరు పాప పుణ్యాలు నమ్ముతారా? అంటే నేను నమ్మింది ఒక్కటేనమ్మా. మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం. మన వల్ల ఒకరు సంతోషపడితే అది పుణ్యం. ఒకరి దుఃఖానికి మనం కారణం కాకూడదు. ఒకరి సంతోషానికి మనం కారణం అయితే చాలు. అంతే కదా మీరు చెప్పేది? అంతేనమ్మా. అందులోనే మనిషి ఎలా బ్రతకాలి అనే ఫిలాసఫీ ఉంది పెద్ది. మీ నుంచి చాలా మంది చాలా నేర్చుకోవాలి. చక్రి, ఏంట్రా రాత్రి నుంచి అదోలా ఉన్నావు? ఏం లేదు. జ్వరంగా ఉందా ఏంటి? ఏం లేదని చెప్పాను కదన్నయ్య. రేయ్, అది మామూలుగానే చెప్పొచ్చు కదరా, బాబు అంటూ చెప్పక్కర్లేదు. రే నువ్వు ఉండరా. రే టీ తీసుకురానా? వదినా, మీకు బండి నడపడం పూర్తిగా వచ్చేసినట్టేనా? నట్టే అనుకో. అయితే ఆఫీస్ కి బండి మీద వెళ్ళొచ్చేమో. లైసెన్స్ ఎక్కడుందిరా? అది చక్రి చూసుకుంటానన్నాడు కదమ్మా. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఫేక్ లైసెన్స్ ఇప్పిస్తూ ఉంటాడా? లేదమ్మా, అలాంటి పనులు వాడు ఎప్పుడూ చేయలేదు. తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నట్టున్నారు. ఏమైందో కనుక్కోనయా. దేనికిరా? అంటే నిన్న మాట్లాడతానని వెళ్ళాడు కదా, ఇద్దరూ సీరియస్ గా ఉన్నారంటే ఏం జరిగిందో కనుక్కోవాలి కదా.
అది వాళ్ళిద్దరి పర్సనల్ కదరా. రేయ్, నిన్న మీరిద్దరు గొడవ పడ్డారా? లేదు, గొడవ ఏమీ లేదు. మరి నిన్నటి నుంచి మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు కదా, ఎందుకు? తెలీదు. నువ్వేమైనా అన్నావా? లేదు. నిన్నేమైనా అందా? వాడు ఏదైనా వాగితేనే కదా అన్నయ్య తను అనేది. ఏమీ లేదు. నేనేదో వేరే విషయం గురించి ఆలోచిస్తున్నాను. అమ్మ మహా, ఏంటి పెద్ది? చక్రితో ఏదైనా గొడవ జరిగిందా? ఆ, నిన్న రాత్రి మీరు బయటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి మాట్లాడుకోవడం లేదు. వాడి వల్ల మళ్ళీ ఏమైనా ఇబ్బంది కలిగిందా మీకు? అలాంటిదైతే ఏం లేదు. మాట్లాడకపోవడం అనేది ఏం లేదు. ఇందాకే కదా అందరూ నిద్రలేచాం. ఎలాంటి గొడవ ఇబ్బంది ఏమీ లేదు. ఊరికి వెళ్ళాం, మాట్లాడుకున్నాం, వచ్చాం, అంతే. మీకు ఏదైనా హెల్ప్ కావాలా? కావాలి. ఏం చేయాలి? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి. నేను ఏదైనా తప్పుగా అనుంటే సారీ అండి. మంచిది. అది కాదండి. ఏంటి మీ బాధ? మీరెంత ఫ్రాడో ఇంట్లో అందరికీ చెప్పేస్తానా? ఒకటి రెండు నోరు తెరిస్తే అబద్ధమే కదా, ఏదని చెప్పాలి? జరగండి. అందుకే జరగమన్నాను. పర్వాలేదు, మీకు అలవాటేగా. ప్లీజ్ దయచేసి నా బట్టలు ముట్టుకోవద్దు. నేను నిజంగా ఏ అబద్ధమో చెప్పలేదంటారా? మీరు చెప్పినన్ని అబద్ధాలు ఈ ఇంట్లో ఎవరు చెప్పరు. అంతెందుకు, మీ నాన్నగారు కూడా తప్పు చేస్తే చేశాను అని ధైర్యంగా ఒప్పుకుంటారు. ఏనాడు అబద్ధాలు చెప్పలేదు. మీకులాగా చేసినవి చేయలేదు అని, చెయ్యనివి చేశాను అని ఇంట్లో ఎవ్వరూ చెప్పరు. జరగండి. ఇంకా దులిపేయాల్సినవి ఉన్నాయా? మీరు వెళ్తే బాగుంటుంది. నేను ఇంకా మాట్లాడటం పూర్తి కాలేదు. నేను ఇంకా దులిపేయాల్సినవి ఏమీ లేవు. నన్ను చెప్పనివ్వండి. అబద్ధం చెప్పే అవకాశం నేనెవ్వరికి ఇవ్వను. నిజం చెప్పే అవకాశమే ఇవ్వమంటున్నాను. అది మీ డిక్షనరీలోనే లేదు. అవునండి, అవును. నేను ఫ్రాడు, చీటరు, మోసగాడిని, అబద్ధాల కోరని, అంతే కదా? మీరే ఒప్పుకున్నారు కదా, గుడ్. ఏమండి, దయచేసి అర్థం చేసుకోండి. ఏమని? ఇతనింతే అబద్ధాలు చెప్తూనే ఉంటాడు, మనమే అర్థం చేసుకుని సర్దుకుపోవాలి అనా? మీరు జిరాక్స్ తీసుకొని రమ్మన్న రోజు స్కాన్ చేసి వాళ్ళకి ఇచ్చాను. అందువల్ల సెల్ ఫోన్ లో ఉన్న విషయం ఆ క్షణం దాకా మర్చిపోయాను. పోలీసులకి ఇచ్చిన తర్వాత గుర్తు కూడా లేదు. ఆ రోజు పోలీస్ స్టేషన్ లో మీకైనా నాకైనా మానసిక పరిస్థితి ఎలా ఉంది మీకు గుర్తులేదా? ఆయన నేను ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. ఇక మీ అబద్ధాలు నమ్మే రోజులు పోయాయి. ఇంట్లో వాళ్ళ ముందు బాగుండదని మీతో ఈ మాత్రమైనా మాట్లాడుతున్నాను. ఆగండి. ఆగను. ఇది వేరే విషయం. ఇంకో ఫ్రాడా? దేవుడా, ఏంటి? మీకు లైసెన్స్ ఇప్పిస్తానని మాట ఇచ్చాను. అది కూడా అబద్ధమేనా? కాదు, దానికి అడ్రస్ ప్రూఫ్ కావాలంట. అందుకు నేను వచ్చి ఏదైనా అబద్ధం చెప్పాలా? భగవంతుడా, ఆయనకి నిజాలేవో అబద్ధాలేవో బాగా తెలుసు.
మీకు అడ్రస్ ప్రూఫ్ నేనే అరేంజ్ చేస్తున్నాను. తొందరలోనే మీకు లైసెన్స్ ఇప్పిస్తాను. నాకు లైసెన్స్ రాకపోయినా పర్వాలేదు, అందుకోసం ఏ ఫ్రాడ్ చేయకపోతే అంతే చాలు. అరే సార్, పోస్ట్. ఈ ఇంటికి పోస్టా? ఎవరు చచ్చే వాళ్ళు లేరు, పుట్టే వాళ్ళు లేరు, చావు బతుకులు ఉండే వాళ్ళు లేరు. సరిగ్గా చూడు. బృందావనం వెళ్ళేదే కదా, మహాలక్ష్మి పేరుతో వచ్చింది కవరు. ఓ మా వదినకా? వదినా వదినా, ఏంట్రా? పోస్ట్ వచ్చింది వదినా. నాకా? మీకే. ఇదిగోండి మేడం. ఇక్కడ సంతకం పెట్టండి మేడం. ఆధార్ కార్డా? మీరు మీ ఇంట్లో కొట్టేసి తెచ్చుకున్నారు కదా. ఈ అడ్రస్ తో మళ్ళీ వచ్చింది, నేను అప్లై చేయలేదే. ఈ ఇంటి అడ్రస్ తో ఎలా వస్తుంది? ఏంటి పోస్టర్ వినబడింది? ఇది ఈ గోస్ట్ పని అయి ఉంటుంది. అడ్రస్ చేంజ్ చేసి ఆధార్ కార్డ్ అప్లై చేసింది మీరేనా? ఆహా. అవును, లైసెన్స్ అప్లై చేయాలంటే మీ ఇంటి అడ్రస్ తీసేసి లోకల్ అడ్రస్ పెట్టాలి కదా, అందుకే బృందావనం అడ్రస్ ఇచ్చాను. ఆగండి. అడ్రస్ చేంజ్ చేశారు, ఓకే. డాటర్ ఆఫ్ ప్రతాప్ తీసేసి ఇదేదో పెట్టారు. ఏం పెట్టారు? వైఫ్ ఆఫ్ చక్రి అని పెట్టారు. ఏమండి ఇప్పుడు కొడతారా? ఇది ఫస్ట్ స్టేజ్, సెకండ్ అట్ల కడుతూ మాత్రం పెడతాను. ఏమండి ఇది 3rd డిగ్రీ పాపం అండి. నేనే నేరం చేశానండి. స్కూటీ నేర్చుకుని తన వీల్స్ మీద తను వెళ్ళాలని, లైసెన్స్ లేకపోతే నడి రోడ్డు మీద ఆపి ఫైన్ వేస్తారని, లైసెన్స్ కోసం అడ్రస్ మార్పిడి చేశాను తప్ప ఇంకే పాపము చేయలేదండి. అడ్రస్ మార్పిడి మాత్రమే చేయలేదు, డాటర్ ఆఫ్ ని వైఫ్ ఆఫ్ గా కూడా మార్పిడి చేశారు. ఎవరిని అడిగి చేశారు? ఎందుకు చేశారు? మొన్నే కదా గట్టి పెట్టాను, అయినా బుద్ధి రాలేదా? కాస్త కూడా జ్ఞానం లేదా? ఎలా కొట్టాలి మిమ్మల్ని, ఎలా తిట్టాలి మిమ్మల్ని? ఏమండి నా మాట వినండి. ఏంటి వినేది? ఎన్ని తప్పులు చేస్తారు? డాటర్ ఆఫ్ వైఫ్ గా ఎలా మారింది? అడ్రస్ మార్చి రాసిన మీరే ఇది కూడా మార్చి ఉంటారు, నిజం చెప్పండి. ఏమండి నిజం నిజమేనండి, నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు. అడ్రస్ మాత్రమే మార్చానండి. D/O ని W/O నేను మార్చలేదండి. మళ్ళీ అబద్ధం. నోరు విప్పితే అబద్ధాలు. నిజం చెప్తారా లేదా? చెప్తారా లేదా? మీరు నన్ను కట్టేసి కొట్టినా, కొట్టేసి కట్టేసిన ఒక యంత్రం చేసిన తప్పుని నా మీద వేసుకోలేనండి. అడ్రస్ మారితే పెళ్ళైపోయిందని బై డిఫాల్ట్ ఆ యంత్రానికి ఎవరైనా ప్రోగ్రామ్ తో ఫీడ్ చేసి ఉంటారు. యంత్రాలు కూడా మన వీధిలోని ఆడవాళ్ళలా, మా అత్తలా తయారైతే నేనేం చేయగలనండి? నమ్మను. ఎన్ని చెప్పినా నమ్మను. అలా ఎలా డిఫాల్ట్ వస్తుంది? మీరు మారుస్తేనే వస్తుంది. ఏమండి కేర్ ఆఫ్ చక్రి అని రాశానండి, అది ఒకే ఒక్క అక్షరం మార్చింది. మారింది అక్షరం కాదు, మన రిలేషన్. మీకు నాకు మధ్య ఏముంది? బెత్తం ఉంది. వ్యక్తం కాదు. నేను మిమ్మల్ని హస్బెండ్ గా అనుకుంటున్నానా? అనుకుంటున్నారు. ఛీ, అనుకోవట్లేదు. మీరు నన్ను వైఫ్ గా అనుకుంటున్నారు. అందుకే 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 వైఫ్ ఆఫ్ పడింది. ఏమండి నారాయణ మీద ఒట్టండి. ఆపండి. అన్యాయంగా ఆ పెద్ద ఆయన మీద ఎందుకు కొట్టేస్తారు? పోనీ ఈ చిన్న ఆయన మీద ఒట్టేస్తాను. ఏమండి నేను మీ మంచి కోసం, మీ లైసెన్స్ కోసం, మీకు ఫైన్ పడకుండా ఉండడం కోసం ఆధార్ కార్డులో అడ్రస్ మార్పించాను తప్ప ఇంకే పాపం ఎరగనండి. నన్ను నమ్మండి. అసలు దీన్ని ఎలా మార్పించాలి, ఎలా తీయించాలి? లైసెన్స్ వచ్చాక నా పేరు తీసి మీ నాన్న పేరు పెట్టుకోవచ్చండి. విడాకులు వచ్చాకైనా మార్చుకోవచ్చండి. నా మాట నమ్మండి. మ్మ్. మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. ఛ! అమ్మయ్య రే కట్లేపురా. అమ్మో నన్ను కొడుతుంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుని
చేశారని తెలిస్తే అప్పుడు చెప్పాను మీ సంగతి. ఏమండి? వాయిదా వేస్తే వేశారు, ఇప్పుడు కట్లు విప్పండి. ఛీ, మిమ్మల్ని టచ్ చేయాలంటేనే కంపరంగా ఉంది. కన్నా కట్లు విప్పరా. ఆ చున్ని కూడా డస్ట్బిన్ లో పారే. అలాగే వదినా. ఆ? అమ్మా. షూ. చెప్పు. ఇంకేం చెప్పాలరా? ఆల్రెడీ చెప్పానుగా. అబద్ధమా? కనిపెట్టేశావా? నేను నీకన్నా వెనకల పుట్టిన వాడిని అయిండొచ్చు, కానీ వెనకబడిన వాడిని మాత్రం కాదు. చెప్పు, ఈ పని నీదే కదా? ఆ, అవును. ఏంటి? ఆ పేరు మార్చేసి నువ్వేనా? అదే కదరా చెప్తున్నాను. అలా ఎలా మార్చావు? ఎలా అంటే ఏంట్రా ఎవరితో చాటింగ్? ఇది చాటింగ్ కాదురా, మరి అప్డేటింగ్. అంటే మహాకి లైసెన్స్ కావాలి కదా. అప్లై చేస్తున్నావా? అప్లై చేయాలంటే అడ్రస్ ప్రూఫ్ కావాలి కదా. అందుకే తన ఆధార్ కార్డ్ ని మన ఇంటి అడ్రస్ కి మారుస్తున్నాను. అలా ఎలా మారుస్తారు? కానీ దానికి ఏదో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని తనకి తెలియకుండానే తన చేత పూర్తి చేయించేశాను కదా. ఇప్పుడు ఇందులో ఏమేం మార్పులు కావాలో అవి హ్యాపీగా చేసుకోవచ్చు. అందుకే డాటర్ ఆఫ్ ప్రతాప్ ప్లేస్ లో వైఫ్ ఆఫ్ చక్రి అని మారుస్తున్నాను. మ్యారేజ్ సర్టిఫికేట్ తో పాటు ఫ్యూచర్ లో ఇది కూడా ప్రూఫ్ కింద పనికి వస్తుంది. రేయ్, ఈ విషయం తనకి తెలిస్తే పడేసి తంతుంది కూడా. పర్లేదు, నా భార్య కదా, పడతాను. రేయ్ అడ్డగాడిదా, నువ్వు ఎన్ని ఫ్రాడ్ పనులు చేస్తున్నావురా? రేయ్, ప్రాబ్లం అవుతుందిరా. ఏం కాదురా నిలువుగాడిదా, అవన్నీ నేను చూసుకుంటాను. రేయ్, ఇప్పుడు ఇవన్నీ మారిస్తే ఓటీపీ కావాలి కదా. ఇంత చేయగలిగిన వాడిని ఓటీపీ సంపాదించలేనా? సంపాదిస్తా. ఎలా ఉందిరా నా ప్లాన్? జాక్తు. ఏంట్రా ఉమ్మేస్తున్నావు? మరి లేకపోతే ఏంటి? ఇది కూడా ఒక బతికేనా? కార్డులో పేరు చేయించేస్తే వదిన నిన్ను ఇష్టపడుతుందని ఎలా అనుకున్నావు? తను ఇష్టపడకపోయినా తన భర్తగా ఉంటాను కదా. అడ్రస్ ప్రూఫ్ కింద ఈ ఆధారే ఇవ్వాలి. అప్పుడు దాంట్లో భర్తగా నా పేరే ఉంటుంది కదా. ఉంటే ఉంటే ఏంట్రా, ఆ కార్డులో మీ భర్త పేరు చక్రీనా అని అడిగినప్పుడల్లా తను అవుననేగా చెప్తుంది. అలా చెప్పి చెప్పి తనకి ఏదో ఒక రోజు నా మీద తనకి ఫీలింగ్స్ కలుగుతాయి. ఆ ఫీలింగ్ ప్రేమ అవుతుంది. ఆ ప్రేమ నన్ను భర్తగా అంగీకరించేలా చేస్తుంది. ఇప్పుడు కార్డులో ఉన్న భర్త స్థానం నిజంగా భర్తీ అయిపోతుంది. ఛీ, నువ్వు ఇక మారవు. ఏ మారితే అవార్డు ఏమనిస్తావా? మహాలక్ష్మి వైఫ్ ఆఫ్ చక్రి, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ వావ్ 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 వావ్. తను నిన్ను చాలా ఇష్టపడుతున్నాడమ్మా. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నువ్వు నేను భార్య భర్తలం బంగారం. అంటే మొగుడు పెళ్ళాలి. మిమ్మల్ని వదులుకోలేను. విడాకుల పేరుతో దూరం చేసుకోలేను. మనం జీవితాంతం విడిపోకుండా కలిసి ఉండాలనేదే నా విన్నపం, విజ్ఞప్తి, మనవి, కోరిక. మహా మహా ఏంటి దివ్య, ఏం చేసావు? నేనేం చేశాను? ఏదైనా ప్రాజెక్ట్ డిజైన్ తప్పుగా చేసావా? లేదు. ఆఫీస్ కి ఆలస్యంగా వచ్చావా? లేదు. ఏదైనా ఆఫీస్ ఫైల్ మిస్ చేసావా? అబ్బా లేదు దివ్య. అయినా ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నావు? ఎందుకంటే విక్కీ నీ మీదే సీరియస్ గా ఉన్నాడు కాబట్టి. నా మీద ఎందుకు సీరియస్ గా ఉంటాడు? ఏమో, నువ్వేం తప్పు చేసావో నాకేం తెలుసు? నేను తప్పు చేయడమా? అసలు నాకేం అర్థం కావట్లేదు. నాకు ఏం అర్థం కావట్లేదు. వెళ్ళు, పిలుస్తున్నాడు. లక్కీ, లక్కీ, అదిగో, తొందరగా వెళ్ళు. ఇంకాసేపు ఆలస్యం అయితే ఆయన ఆగ్రహానికి ఆఫీస్ స్టాఫ్ ఎగిరిపోతుంది. అప్పుడు రూఫ్లెస్ ఆఫీస్ లాగా పని చేయాలి. అబ్బా నువ్వు కాస్త ఆపుతావా? ఏంటి విక్కీ, ఏమైంది? ఏమైందో నీకు తెలీదా? చెప్తేనే కదా తెలుస్తుంది. అంటే ఇది కూడా చెప్తారా? విషయం ఏంటో చెప్పకుండా ఎలా అర్థం చేసుకోవాలి? Did I make any mistake? ఎస్, యు మేడ్ ఎ మిస్టేక్.
చిన్నది కాదు, చాలా పెద్దది. అంత పెద్ద తప్పు ఏం చేసావా? నీ జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసినప్పుడు నీ బర్త్డే కాలం ఎందుకు ఫిల్ చేయలేదు? దానివల్ల ఎంత పెద్ద నష్టం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఏం జరగడం ఏంటి? నిన్న నీ బర్త్డే అన్న విషయం మాకు తెలియలేదు కదా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి బర్త్డే గర్ల్, భయపడ్డావా? చాలా. దివ్యానే ఈ ఐడియా ఇచ్చింది, అందుకే సర్ప్రైజ్ ఇలా ప్లాన్ చేశాను. హౌ ఇస్ ఇట్? కొంచెం భయపడ్డాను కానీ బాగుంది. థ్యాంక్ యూ. కమాన్, కేక్ కట్ చేయలకి. ఏంటలా చూస్తున్నావు? బిలేటెడ్ అని రాశారేంటి? లేటుగా చెప్పి బిఫోర్ అని రాస్తే బాగుండదు కదా మహా. నీ బర్త్డే నిన్న కదా, అందుకే ఈ రోజు బిలేటెడ్ అని రాయించాం. నిన్న తెలుసుంటే ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవాళ్ళం. ఆకలిస్తుంది, తొందరగా కట్ చేయి. అలాగే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ మహా. ఓన్లీ కేకేనా? పార్టీ లేదా మహా? వై నాట్? సాలరీ రాగానే అందరికి పార్టీ ఇస్తాను. నో 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 నో. మహా మన న్యూ ఎంప్లాయ్ కాబట్టి పార్టీ ఖర్చు అంతా నాదే. సో ఈ రోజు ఎవరికి ఏం కావాలన్నా క్యాంటీన్ లో ఆర్డర్ పెట్టుకుని బిల్ నా క్యాబిన్ కి పంపించండి. సూపర్ రా నువ్వు. విన్నావా? ఏంటి? పార్టీ ఖర్చంతా తందేనంట. చెప్పాడు కదా న్యూ ఎంప్లాయ్ అని. నువ్వు ఎంప్లాయ్ ఏం చేస్తున్నాడు, లేకపోతే ఇదంతా నీ మీద పర్సనల్ ఇంట్రెస్ట్ తో చేస్తున్నాడు? పిచ్చి పిచ్చిగా ఆలోచనలు వస్తాయి. కానీ నాకెందుకో విక్కీ ప్రేమ పిచ్చడైపోతాడేమో అనిపిస్తుంది. నిన్న స్పెషల్ గా కార్లో తీసుకెళ్లడం, ఈ రోజు స్పెషల్ గా పార్టీ ఇవ్వడం, ఇదంతా చూస్తుంటే అర్థం కావట్లేదా? ఏమని? తనకి నీ మీద ఏదో ఉందని. అలాంటిది ఏమీ లేదు, జస్ట్ ఫ్రెండ్లీగా ఇస్తున్నాడు అంతే. నోరు మూసుకుని కేక్ తిను. హ్మ్. లైసెన్స్ కావాలంటే ఆర్టీఓ ఆఫీస్ కి కదా వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చండి. అలా ఎలా? ఏమండి, మీకు వివరాలు కావాలా, లైసెన్స్ కావాలా? రెండు కావాలి. మా ఓంకారేశ్వరు ట్రావెల్స్ ఓనరే కాదు, లైసెన్స్ ఇప్పించే మీడియేటర్ కూడా. అంటే బ్రోకరా? ఆ, దాని అర్థం అదే కదండి. పదండి. కారేశ్వర్, కారేశ్వర్. రేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా? నా పేరు కారేశ్వర్ కాదు, ఓంకారేశ్వర్. అవును, ఈ అమ్మాయి నీ భార్య కదూ? అవును. నమస్తే చక్రి భార్య. నమస్తే. ఇలా మీరిద్దరిని చూస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉన్నారో తెలుసా? సీతా సమేత రాముడిలా, రాధా సమేత కృష్ణుడిలా, పార్వతీ సమేత పరమేశ్వరుడిలా ఎంత బాగున్నారో. చూడమ్మా చక్రి భార్య, మా వాడు పైకి మొరటుగా ఉన్నా చాలా మంచోడు. నువ్వు చాలా మంచిదాని వంట కదా. పాపం వీడు పోలీస్ స్టేషన్ లో ఉంటే కన్నీరు మున్నీరు అయ్యావంట కదా. ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? ఇంకెవరమ్మా, వీడే. ఇడికించేశాడు. ఏంటిదంతా? ఏమో నాకు గుర్తులేదండి. గుర్తుంటే ఏంటి, గుర్తు లేకపోతే ఏంట్రా? అదృష్టవంతుడివి, అందుకే అంతలా ప్రేమించే భార్య దొరికింది. అమ్మాయి లక్షణంగా ఉంది, పైగా నువ్వంటే లవ్ ఉంది. ఇంకా నీ జీవితానికి ఇంకేం కావాలరా? అమ్మా చక్రి భార్య. నా పేరు చక్రి భార్య కాదు, మహాలక్ష్మి. ఆహా, అమ్మవారి పేరు అద్భుతం. పొగడ్తలు ఆపితే వచ్చిన పని చెప్తాం. ఏం కావాలి? లైసెన్స్ కావాలి. డ్రైవింగ్ వచ్చా? వచ్చు కాబట్టే వచ్చాం. సరే, ఈ ఫామ్ ఫిల్ చెయ్యి.
పాస్పోర్ట్ సైజు ఫోటోలు కావాలి. దీని మీద ఒరేయ్, ఇవి అతికించు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. గమ్ ఎక్కడుంది? ఉండండి, నేను అతికించి తీసుకొస్తాను. వీడెక్కడమ్మా? ఇక్కడ ఆ, ఇదిగో ఫామ్. లైసెన్స్ ఎప్పుడు వస్తుంది? ఇదేమైనా దోశ? అలా వేయగానే ఇలా రావడానికి టైం పడుతుంది. ఆర్టీఓ ఆఫీసులో డ్రైవింగ్ టెస్ట్ లో పాస్ అయితే కొంచెం ఫాస్ట్ గా వస్తుంది. అయితే నెల పడుతుందన్నమాట. ఎందుకు? డ్రైవింగ్ రాదు కదా. ఏమ్మా, డ్రైవింగ్ రాదా? వచ్చండి. మరి రాదంటున్నాడు. ఆయన అలాగే మాట్లాడతారు. కావాలంటే డ్రైవ్ చేసి చూపిస్తాను, రండి. ఇప్పుడు రిస్క్ ఎందుకండి? మీకు నా మీద నమ్మకం లేదు కదండి, అందుకు. మీరు రండి. ఇవాళ ఎవడికో మూడింది. రండి. ఎందుకు ఇలా 8వ అంకె వేశారు? అష్ట కష్టాలు పడి మీకు డ్రైవింగ్ నేర్పించానని సింబాలిక్ గా చెప్పడానికి. వీడు మొహంలే అమ్మా. ఎంత మెలికగా నడిపితేనే డ్రైవింగ్ లో మెలకువలు వచ్చినట్టని ఆర్టీఓ వాళ్ళు నిర్ణయిస్తారు. ఓ అష్టదిక్పాలకులారా, మా మహాలక్ష్మి మా జీవితంతోనూ ఆర్టీఓ జీవితంతోనూ అష్టాచమ్మ ఆడకుండా మమ్మల్ని పరమపద సోపాన పటంలోని పాములా మింగకుండా మీరే కాపాడాలి. అబ్బా, నువ్వు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. అమ్మాయిని భయపెట్టుకో. నడపండి. మే గాడ్ బ్లెస్ యూ. 8 దాటి 7లోకో 9లోకో అడుగు పెట్టండి. మీరు పక్కకు తప్పుకుంటారా? ఎదురుగా ఉంటే ఏవో నెగటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఆ నోరు అష్టవంకర్లు తిప్పుతూ వెటకారం చేయకుండా. ఓ ఏం చేసింది? మూసుకుని నిలబడమని మీరింగ్ అర్థమైందా? సరే, నడపండి. నువ్వేం ఫీల్ అవ్వకమ్మా. భార్యలకు డ్రైవింగ్ వస్తే భర్తలకు పెట్రోల్ బొక్కని ఈ గాడిదకు తొక్కలో ఫీలింగ్ ఉన్నట్టుంది. రెడీ? 1 2 3 8. జాగ్రత్త, కాళ్ళు కింద పెట్టద్దు, బండి ఎక్కువ రేస్ చేయొద్దు, బ్రేక్ కంట్రోల్లో ఉండాలి, వాటర్ లైన్ దాటకూడదు. నేర్పించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా హ్యాండిల్ మీ చేతుల్లోనే ఉంటే నాకు డ్రైవింగ్ ఎలా వస్తుంది? అది కాదండి, మీకు డ్రైవింగ్ సునాయాసంగా రావాలని నా ఆరాటం, పోరాటం, కోపలాటం. ఒకసారి నా ప్రాణాలతో చెలగాటం ఆడద్దు కారేశ్వర్. వీడి నోరు నేను మోస్తాను, నువ్వు నడుపమ్మా. రైట్ రైట్. అలాగే, అంతే. నెమ్మది. నెమ్మది. కొంచెం రైట్. అలా బ్రేక్ అలా పట్టుకో. కష్టమేం కాదమ్మా. ఇది కూడా సునాయాసంగా నడిపావంటే మాకు ఆయాసం రాదు. మీరు ఆ నెగటివ్ మౌత్ ముయ్యండి. బాబాయ్ గారు, అలాగేనమ్మా.
జాగ్రత్త అమ్మా, వీడి నోరంత గొంతుంది అక్కడ. ఆ, అమ్మా అయ్యో నా ముక్కు నా ముక్కు. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి జ్ఞానం పంచేంద్రియాలు పనిచేస్తున్నాయా? ఒక అమ్మాయి కష్టపడి డ్రైవింగ్ నేర్చుకుంటుంటే అడ్డు వస్తావా? ఏయ్, నేర్చుకునేటప్పుడు ఎదురుగా ఎవరు వస్తున్నారో చూసుకోవాలని తెలీదా? ఆ ముక్కు అమ్మాయికి తెలుసు, బండికి తెలుసా? ఆ ముక్కుకి గుద్దితే అది అమ్మాయి తప్ప బండి తప్పు. బండికి కళ్ళుంటాయా? ఏదో చేయో కాలో విరిగినట్టు అతి చేస్తున్నావు. తొక్కలో ముక్కే కదా, పోయా పో. ఏం మనుషులయ్యా, నా ముక్కు. ఆ, నువ్వు కంగారు పడకమ్మా, నీ దిష్టి పోయిందిలే, పోయింది. వదినా వదినా, ఏంట్రా ఏమైంది? సినిమా స్టార్ట్ అయింది వదినా. ఎక్కడ్రా? థియేటర్లోనా? మన ఇంట్లోనే. మన ఇంట్లో సినిమా ఏంట్రా? బుస్సు ముంగీసాల లవ్ స్టోరీ స్టార్ట్ అయింది వదినా.